హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను ట్రీ ట్రావర్సల్ టెక్నిక్స్ యూజింగ్ బైనరీ సెర్చ్ ట్రీ ఎలా చేయాలనేది నేను చెప్తున్నాను. ఇక్కడ నేను బైనరీ సెర్చ్ ట్రీని ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. ఇందులో ఇన్ ఆర్డర్, ప్రీ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్ అని చెప్పేసి 3 ట్రావర్సల్ టెక్నిక్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఇన్ ఆర్డర్ అంటే లెఫ్ట్, రూట్, రైట్. ఫస్ట్ మనం రాయాల్సింది లెఫ్ట్, తర్వాత రూట్ అండ్ దెన్ రైట్. నెక్స్ట్ ప్రీ ఆర్డర్కి వస్తే ఫస్ట్ రూట్ రాయాలి, నెక్స్ట్ లెఫ్ట్ రాయాలి, ఆ తర్వాత రైట్. లాస్ట్ పోస్ట్ ఆర్డర్లో లెఫ్ట్, రైట్, రూట్. సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ తీసుకొని మనము ఇన్ ఆర్డర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఫస్ట్ చూద్దాం. ఇక్కడ మనకి ఏమన్నారు, ఫస్ట్ లెఫ్ట్ రాయాలి అంటే ఫస్ట్ నేను ఏం చేస్తానంటే లెఫ్ట్ సబ్ ట్రీని కన్సిడర్ చేస్తాను. సో ఇక్కడ మీకు ఆల్రెడీ తెలుసు ఏంటిది, 10 వచ్చేసి మన రూట్ కానీ కొంతమంది నోడ్ అయినా అంటారు, నోడ్ అన్నా అనండి లేదా రూట్ అయినా అనొచ్చు. సో లెస్ దాన్ రూట్ వాల్యూస్ అన్నీ కూడా లెఫ్ట్ సైడ్ ఉంటాయి, గ్రేటర్ దాన్ రూట్ వాల్యూస్ అన్నీ కూడా మనకు రైట్ సైడ్ ఉంటాయి అనేసి తెలుసు. సో ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఇది లెఫ్ట్, ఇది రైట్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకోండి. ఇక్కడ లెఫ్ట్ సబ్ ట్రీలో మనం ఏం రాయాలి, ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూస్ని తీసుకోవాలి. ఇక్కడ చూస్తే మనకి లెఫ్ట్ ఏముంది 3, ఫస్ట్ మనం రాసేటప్పుడు 3, దాని తర్వాత మనం ఏం రాయాలి రూట్, ఇక్కడ 5 వచ్చేసి రూట్, దాని తర్వాత రైట్ ఏముంది 9 ఉంది. సో మనకి లెఫ్ట్ సబ్ ట్రీలో కంప్లీట్ చేసేసాం. నెక్స్ట్ ఏంటుంది, రూట్ ఉంది. మనం ఇది లెఫ్ట్, రూట్, రైట్గా తీసుకున్నప్పుడు ఫస్ట్ని రూట్ని రాయాలి. దాని తర్వాత రైట్ సైడ్ వచ్చాం. రైట్ సైడ్లో అగైన్ మనం ఈ 3ని కన్సిడర్ చేయాలి, లెఫ్ట్, రూట్, రైట్. చూడండి లెఫ్ట్ రాసేటప్పుడు ఫస్ట్ 15 రాయాలి, నెక్స్ట్ రూట్ అయితే ఈ రైట్ సబ్ ట్రీలో 20 రూట్, ఆ తర్వాత 25. ఇది ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ టెక్నిక్స్కి రాస్తాం. నెక్స్ట్ ప్రీ ఆర్డర్. నెక్స్ట్ వచ్చేసి ప్రీ ఆర్డర్. ఇక్కడ ఏం రాశారు, ఫస్ట్ రూట్, తర్వాత లెఫ్ట్ అండ్ దెన్ రైట్. రూట్ అంటే మనం ఏం చేయాలి, ఇక్కడ మనకి రూట్ వాల్యూ ఆల్రెడీ 10 అనేది మన రూట్, కాబట్టి ఫస్ట్ నేను 10 అని రాసేస్తున్నాను. దాని తర్వాత ఏముంది, లెఫ్ట్ సైడ్ వచ్చామంటే ఆల్రెడీ మనకు ఒక లెఫ్ట్ సబ్ ట్రీ అనేదే ఉన్నది. ఇక్కడ కూడా మనం ఏం చేయాలి, లెఫ్ట్ సబ్ ట్రీలో కూడా ఇదొక లెఫ్ట్ సబ్ ట్రీ. ఇక్కడ కూడా ఫస్ట్ మనం ఏం చేయాలి, మన రూట్ని తీసుకోవాలి, ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ ఉన్న ఎలిమెంట్, తర్వాత రైట్ సైడ్ ఉన్న ఎలిమెంట్. సో చూడండి 10 తర్వాత 5, ఆ తర్వాత 3 వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉంది, ఆ తర్వాత 9 వచ్చేసి రైట్ సైడ్ ఉంది. సో లెఫ్ట్ సబ్ ట్రీ అనేది మనకు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనము రైట్ సబ్ ట్రీకి వెళ్తున్నాం. ఇది మనకి రైట్, ఆల్రెడీ మనం రూట్ని కంప్లీట్ చేసాం కాబట్టి రైట్ సబ్ ట్రీలో చెక్ చేస్తాం. ఇక్కడ ఏంటుంది, ఇక్కడ కూడా ఏంటంటే మనం ఫస్ట్ మన రూట్ని రాయాలి. రూట్ వచ్చేసి 20, ఆ తర్వాత లెఫ్ట్ అనేది ఏముంది 15, దాని తర్వాత 25. సో చూడండి 20, 15 అండ్ దెన్ 25. ఇది మన ప్రీ ఆర్డర్. నెక్స్ట్ మనం పోస్ట్ ఆర్డర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూడండి. సో ఇక్కడ పోస్ట్ ఆర్డర్లో మనకి ఏముంది, లెఫ్ట్, రైట్ అండ్ దెన్ రూట్. సో నేను ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఒకటి లెఫ్ట్ సబ్ ట్రీ, ఇంకొకటి రైట్ సబ్ ట్రీ అనే మనకు తెలుసు. సో లెఫ్ట్ సబ్ ట్రీ నుంచి మనం రాసుకుంటూ వద్దాం. ఫస్ట్ ఏం రాయమన్నారు, లెఫ్ట్ రాయాలి. లెఫ్ట్ అంటే స్టార్టింగ్ విత్ 3తో స్టార్ట్ చేయాలి. ఆ తర్వాత రైట్ రాయాలి. రైట్ అంటే ఏంటి 9 ఉంది, తర్వాత రూట్. సో లెఫ్ట్ సబ్ ట్రీ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, రైట్ సబ్ ట్రీకి మూవ్ అవుతున్నాను. రైట్ సబ్ ట్రీ కంప్లీట్ అయ్యాక లాస్ట్లో నేను రూట్ని రాస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ ఇచ్చినట్టు లెఫ్ట్, రైట్, రూట్ కాబట్టి ఇదొక లెఫ్ట్ సబ్ ట్రీ, ఆ తర్వాత ఇది రైట్ సబ్ ట్రీ అండ్ దెన్ లాస్ట్లో మనం రూట్ రాయాలి. కాబట్టి లెఫ్ట్ సబ్ ట్రీలో ఈ 3 సీక్వెన్స్లోనే మనం రాసేసాం. నెక్స్ట్ రైట్ సబ్ ట్రీలో పోయి సేమ్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ లెఫ్ట్ రాయాలి 15 అండ్ దెన్ రైట్ వచ్చేసి 25, ఆ తర్వాత రూట్ 20. సో ఇప్పుడు మనము లెఫ్ట్ కంప్లీట్ చేసేసాం, రైట్ సబ్ ట్రీ కంప్లీట్ చేసేసాం, ఫైనల్గా మనం రూట్ దగ్గరికి వచ్చాం. సేమ్ అప్లై చేస్తే లెఫ్ట్, రైట్, రూట్ ఏముంది, రూట్ మనకి 10 ఉంది. సో ఇదండి మనము పోస్ట్ ఆర్డర్ ఫైండ్ అవుట్ చేసే వాల్యూ. సో ఇప్పుడు ఏంటంటే మనకు ఇన్ ఆర్డర్ తెలుసు, ప్రీ ఆర్డర్ తెలుసు అండ్ దెన్ పోస్ట్ ఆర్డర్ కూడా తెలుసు. సో ఒకవేళ ఈ మెథడ్ని యూజ్ చేసి కనుక్కోవడం మనకు ఒకవేళ కష్టం కానీ కాంప్లెక్స్ అనిపించింది అనుకోండి, మనం ఈజీగా ఇంకొక ట్రిక్ని కూడా ఫాలో అవ్వచ్చు. అదేంటో తెలుసా, చూడండి ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ టెక్నిక్స్లో చూడండి,
నేను ఇక్కడ ఏంటంటే ఈజీగా రిప్రజెంటేషన్ కోసం యారోస్తో మెన్షన్ చేశాను. ఫస్ట్ ఇన్ ఆర్డర్కి చెప్తాను. ఇన్ ఆర్డర్ ఇలా మీరు రూట్ అనేది ట్రావర్సల్ చేస్తూ వస్తే ఇక్కడ ఫస్ట్ ఎక్కడైతే మనకి యారో అనేది టచ్ అవుతుందో దాన్ని బేస్ చేసుకొని మనం ఆర్డర్ రాస్తే సరిపోతుంది. ఫస్ట్ చూడండి మనకి 3 వచ్చింది. దాని తర్వాత ఇలా మనం రూట్ చెక్ చేస్తూ పోతే నెక్స్ట్ 5 వచ్చింది. ఆ తర్వాత మనకు వచ్చేసి 9. తర్వాత ఏముంది, ఇలా పైకి వెళ్తే ఫస్ట్ 10 అనేది టచ్ అయింది. ఆ తర్వాత ఇలా వస్తే నెక్స్ట్ 15. సో ఇలా మనకు కావాలంటే యారో మార్క్స్ కూడా వేసుకుంటే అర్థమైపోతుంది ఈజీగా. సో నెక్స్ట్ వచ్చేసి 20. ఆ తర్వాత 25. సో సరిపోయిందా? సేమ్ మనం ఇన్ ఆర్డర్ ఇక్కడ ఎలా అయితే మనం ఫైండ్ అవుట్ చేసామో లెఫ్ట్ రూట్ రైట్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకుని ఎలా అయితే ఫైండ్ అవుట్ చేసామో అలానే ఇక్కడ నేను ఏంటంటే ఇంకా సింపుల్ ట్రిక్ కోసము ఈజీగా యారోస్ వేసి మీకు మెన్షన్ చేశాను. దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ప్రీ ఆర్డర్ చూడండి. ప్రీ ఆర్డర్ ముందుగా మనకి ఇలా చూడండి, ప్రీ ఆర్డర్ వచ్చినప్పుడు మీరేం చేస్తారంటే యారోస్ అన్ని లెఫ్ట్ సైడ్కి వేసుకున్నారంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది. సో ప్రీ ఆర్డర్లో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ చూడండి యారోస్ అన్ని మీకు చెప్పినట్టుగానే లెఫ్ట్ సైడ్కి వేసుకున్నారంటే ఫస్ట్ మనకి ఏ యారో అయితే టచ్ అవుతుందో దాన్ని బేస్ చేసుకొని మనం రాస్తే ఈజీగా మనకు ప్రీ ఆర్డర్ అనేది వచ్చేస్తుంది. ఫస్ట్ 10 వచ్చింది, 10. దాని తర్వాత 5. ఆ తర్వాత 3 వచ్చింది. ఇలా చూడండి, ఇలా యారో మార్క్స్ వేసుకుంటే ఈజీగా అర్థమైపోతుంది. 3 అండ్ దెన్ 9 వచ్చింది. ఆ తర్వాత 20, తర్వాత 15 అండ్ లాస్ట్ వచ్చేసి 25. సో సేమ్ ఇక్కడ కూడా నేను మీకు ఎలా అయితే ప్రీ ఆర్డర్లో మనకి ఏం చెప్పారు రూట్ లెఫ్ట్ రైట్, అలానే ఇక్కడ కూడా మనం కన్సిడర్ చేసుకుంటే 10, 5, 3, 9, 20 అండ్ దెన్ 25 వచ్చింది. సో సేమ్ అలానే నేను ఇక్కడ కూడా మెన్షన్ చేశాను. అండ్ లాస్ట్ మనకి ఇంకేంటి పోస్ట్ ఆర్డర్. పోస్ట్ ఆర్డర్ అంటే మనకి ఎలా వస్తుంది, ఫస్ట్ లెఫ్ట్ రాస్తాము, ఆ తర్వాత రైట్ రాస్తాం, అట్లా లాస్ట్ మనం ఏం చేస్తాం రూట్ అనేది మెన్షన్ చేస్తాం. ఇక్కడ కూడా చూడండి యారోస్ అన్ని మీరు ఈసారి రైట్ సైడ్కి వేసుకోవాలి. ఎంత పెద్ద బైనరీ సర్చ్ ట్రీ ఇచ్చినా కూడా సేమ్ యారోస్ అన్నీ మనం రైట్ సైడ్కి వేసుకున్నామంటే మనకి ఈజీగా టెక్నిక్ అనేది అర్థమైపోతుంది. సో ఫస్ట్ చూడండి ఇటువైపు నుంచి మీరు టచ్ చేస్తూ వస్తే మనకి ఎక్కడ కూడా ఒక్క యారో కూడా టచ్ అవ్వలేదు. సో అట్ లాస్ట్ ఇక్కడికి వచ్చాక మనకి ఏంటి ఫస్ట్ 3 అనేది టచ్ అయింది. సో ఫస్ట్ 3 రాస్తున్నాను. ఆ తర్వాత చెక్ చేస్తే 5కి కూడా యారో తర్వాత ఉంది కాబట్టి ఫస్ట్ ఇక్కడ చూస్తే 9 ఉన్నది, 9. ఆ తర్వాత 5. సో నెక్స్ట్ ఇలానే టచ్ చేస్తూ వస్తే నెక్స్ట్ 15, ఆ తర్వాత 25 అట్లా. దాని తర్వాత ఏముంది 20 ఉన్నది. అట్లా లాస్ట్ మనకి ఏంటంటే 10. సో మీరు కావాలంటే ఈ ఫార్మాట్లోనే చూసుకోండి, లెఫ్ట్ రైట్ రూట్. ఫస్ట్ మనం లెఫ్ట్ సబ్ ట్రీలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని రాసేసాం, తర్వాత రైట్ సబ్ ట్రీలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని రాసేసాం, అట్ లాస్ట్ మనం రూట్ మెన్షన్ చేసాం. సో మనకి ఫైనల్గా ఇక్కడ సేమ్ ఫార్మాట్ యూజ్ చేసినా కూడా మనకు వచ్చే ఆన్సర్ ఇదే అనమాట. సో నేను ఇది మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. సో మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.